హలో అండి, అందరికీ నమస్తే అండి. సో విషయం ఏంటంటే బయటకైతే వెళ్ళానన్నమాట. బయటకైతే వెళ్ళిన తర్వాత చిన్న అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసి చిన్న షార్ట్ లాగా అయితే పెడదామనుకున్నాను. బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందనమాట. సో అలాగే ఇక లెంత్ ఎక్కువైపోయిన తర్వాత నేను అనుకున్నదంతా నేను మీకు చెప్పలేకపోయాను అనుకో, మళ్ళీ ఆ షార్ట్లో కొంచెం చెప్పకపోతే మీకు అర్థం కాదు అని చెప్పేసి ఇక ఫుల్ వీడియో అయితే పెడదామని ఇక నేనైతే ఫుల్ వీడియో అయితే పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట అండి. అలాగే వాయిస్ కూడా ఇచ్చాను. ఇక విషయం ఏంటంటే నేను మార్కెట్ అయితే వెళ్ళాను అనమాట ఈరోజు. అంటే మార్కెట్ వెళ్ళాలని వెళ్ళలేదు, అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక అక్కడ నుంచి ఎట్లాగో అంత దూరం వచ్చాను కదా, మార్కెట్ కూడా వెళ్తే అలాగే రేపు ఎలాగో రాఖీ పండుగ కదా, అన్నయ్యకి రాఖీ కూడా కట్టాలి కదా అని చెప్పేసి ఇక అక్కడ నుంచి అయితే మార్కెట్ అయితే వెళ్ళాను అనమాట. మార్కెట్ వెళ్ళి ఇక అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను తీసుకోవడం జరిగిందనమాట. ఈరోజు అది కాక శ్రావణ శుక్రవారం అవడంతో మార్కెట్ అంతా చాలా హడావుడిగా చాలా సందడిగా కూడా ఉంది. చాలా సంతోషం అనిపించింది. ఇక ఎలాగో వెళ్ళాను కదా, ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు కూడా తీసుకుందాం కదా అని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళే కొట్టుకి వెళ్ళి నేను సరుకులు అయితే తెచ్చుకున్నానండి. అంటే నేను అక్కడికి వెళ్ళాను కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను, ఎందుకంటే అక్కడ బాగా జనం ఎక్కున్నారనమాట. ఆ సరుకుల కొట్టు ఎప్పుడు వెళ్ళినా ఖాళీ ఉండదనమాట, అంత బిజీగా ఉంటుందండి. సో ఇక వెళ్ళాను, అంటే అన్నీ తీసుకోలేదు, కొన్ని ముఖ్యమైన వస్తువులే తీసుకొని ఇక బయటకైతే వచ్చాను అనమాట. సో ఇక అలాగే వస్తా నేను ఎప్పుడు మార్కెట్ వెళ్ళినా ఈ విషయం కూడా, నేను ఎప్పుడు మార్కెట్ వెళ్ళినా ఒక ఆంటీ ఉంటారనమాట. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి నేను మన బిర్యానీకి మన కర్రీస్కి కావాల్సిన కొన్ని చక్కగా మంచిగా చాలా ఫ్రెష్గా తీసుకొచ్చి బయట అక్కడ పెట్టి అమ్ముతారనమాట ఆంటీ గారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆవిడ దగ్గరే తీసుకుంటాను. ఇదిగోండి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదేమో షాజీరా అండి, నేను మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో ఈ వీడియో ఇలా మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. చాలా రోజులు అయిపోయిందండి మనం బయటికి వెళ్ళి వీడియో తీసి పెట్టడం అనేది, చాలా రోజులు అయిపోయిందనమాట. అలాగే వెళ్ళాను కదా అని చెప్పేసి అన్నీ కవర్ చేసుకున్నాను. అలాగే మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి ఇక వీడియో అయితే తీయడం జరిగిందనమాట అండి. చాలా సంతోషం. ఈరోజు శ్రావణ శుక్రవారం అయితే, రేపటి రోజు రాఖీ పౌర్ణమి అనమాట. ఎంతో ముఖ్యమైన, నా ఉద్దేశంలో అది చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పేసి నేను చెప్తాను. ఇక పూజలు చేసుకునే వాళ్ళు ఒక రకంగా చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అనమాట. సో మేమైతే పూజలు ఏం చేయమన్నమాట అండి. ఎందుకంటే సెంటిమెంట్గా నేను చిన్నప్పటి నుంచి అన్నయ్యకి నేను ప్రతి సంవత్సరం రాఖీ కట్టకుండా అయితే ఉండనండి, మిస్ అవ్వను అనమాట. అసలు కంపల్సరీగా ప్రతి సంవత్సరం కడతాను. అలాగే ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం వీడియో తీద్దామనుకుని మిస్ అయిపోయానండి. ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీగా ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను రేపు. సో అయితే ఇక అన్నయ్యకి రాఖీ తీసుకొచ్చాను, అలాగే స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా రేపటి రోజు ఆ వీడియో కూడా నేను మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి. నేను ఎలా కడతాను, ఎలా మా చిన్న రాఖీ పండుగను మేము ఎలా జరుపుకుంటాం అనేది ఆ వీడియో కూడా నేను మీకు తీసి పెడతాను. సో చాలా సంతోషం అండి. సో ఇక్కడ నేను ఆ ఆంటీ దగ్గర ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో అవి కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయండి, చాలా మంచిగా చాలా చక్కగా ఇస్తుందన్నమాట. మరి ఓకే ఇదిగా కాకుండా చక్కగా చూసి ఇస్తుందన్నమాట. అవి నేనేం తీసుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఓకేనా. హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అక్కడక్కడ చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. కానీ అది షార్ట్కి అవదనమాట అండి, ఎక్కువ టైం టేకింగ్ ఎక్కువగా ఉందనమాట. సో అందుకనే ఫుల్ వీడియో పెడదామని చెప్పేసి అని వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో విషయం ఏంటంటే, మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇక అక్కడ నుంచి అనుకోకుండా మార్కెట్ అయితే వెళ్ళామన్నమాట. సో ఎలాగో రేపు రాఖీ పండగ ఉంది, అలాగే అన్నయ్యకి రాఖీ కట్టాలి అని చెప్పేసి అనే ఆలోచన అయితే ఉంది కదా. సో ఇక ఎట్లాగా వచ్చాం కదా ఇక్కడ దాకా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి అక్కడ రాఖీ అయితే తీసుకున్నాను అనమాట అండి. అలాగే మన కాళేశ్వరం మార్కెట్ అంటే మీకు తెలిసిందే కండి, ఎంత హడావుడిగా ఉంటుందో. అది కాక ఈరోజు శ్రావణ శుక్రవారం అవడంతో రోడ్లన్నీ చాలా హడావుడిగా ఉన్నాయి అనమాట. సో నేను అక్కడక్కడ చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా సంతోషం అనిపించిందండి. ఇక అయితే నేను ఎప్పుడు మార్కెట్ వెళ్ళినా ఇక్కడ ఒక ఆంటీ ఉంటారనమాట, అన్నీ మన బిర్యానీ సామాన్లు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా సరే మార్కెట్ నేను అక్కడ నుంచి కొన్ని చిన్న ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాను అనమాట అండి. అలాగే చాలా రోజులు అయిపోయింది అనమాట మార్కెట్కి వెళ్ళి. సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి కొన్ని స్పైసెస్ తీసుకున్నాను అనమాట. ఆంటీ చక్కగా చూసి ఇస్తారనమాట అండి. చాలా సంతోషం అనిపించింది. నేను అది కూడా ఒక చిన్న వీడియో మీకు నేను చూపిస్తాను. సో అవి ఒక 10 రూపాయలు, అవి ఒక 20 రూపాయలు చక్కగా అన్నీ తీసుకున్నాను అనమాట. నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. నల్ల యాలకులు ఒకటైతే దొరకలేదండి. సో చాలా హ్యాపీ అనమాట.
షార్టే పెడదాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవడంతో ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇది ఈవిడేనండి, ఆంటీ గారే అనమాట. చూసి చక్కగా ఇస్తుందనమాట. సో ఇక అవైతే తీసేసుకొని ఇకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చేస్తే ఇక మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న అన్నీ తీసుకోవడం జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇక స్పెషల్ ఏంటంటే రేపు రాఖీ పండుగ కాబట్టి, అంటే ఇది మీరు ఇట్లా వెళ్తారు కదా, ఇట్లా కడతారేంటి అని చెప్పేసి అని మీరు అడగొచ్చు, నన్ను కమెంట్ అయితే చేయొచ్చండి. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి అన్నయ్యకి ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు రాఖీ అనేది మిస్ అవ్వలేదనమాట. సో అది మీరు ఎలా అర్థం చేసుకున్నా నేను చేసేది ఏం లేదు. సో అన్నయ్యకి నేను కంపల్సరీగా రాఖీ అయితే కడతాను, అదైతే మిస్ అవ్వనండి. సో ఇక అన్నీ తీసేసుకున్న తర్వాత మధ్యలో వస్తా ఎండ కదండి, ఎండ వేయట్లేదులే కానీ బాగా ఉక్కగా ఉంటుందన్నమాట. సో ఇక నేను మా చిన్నబాబు వెళ్ళి ఒక బాదం పాలు అయితే తీసుకున్నాం ఇద్దరము. అలాగే అన్నయ్యకి రేపు రాఖీ కట్టేటప్పుడు స్వీట్ కూడా పెట్టాలి కాబట్టి నేను స్వీట్ కూడా తీసుకుందామని చెప్పేసి స్వీట్ షాప్కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్పారు. అయితే ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను టేస్ట్ చూసి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక అన్నీ కలిపి ఒక అరకిలో ఇమ్మని చెప్పానండి. వాటికి ఒక్కటే అయితే బాగుంది అని చెప్పేసి అన్నీ కలిపి ఒక అరకిలోకి తీసుకున్నాను అనమాట. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది మీకు తెలిసిందే కండి, కాళేశ్వరం మార్కెట్, ఇటేమో వస్త్రలత అని, మటేమో గోలీ సిల్క్స్ అని, మన మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఉండరు అనమాట. సో ఇక అన్నీ తీసేసుకున్నాను. కొన్ని ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ కూడా తీసుకున్నానండి. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి మార్కెట్కి వస్తే కంపల్సరీగా మనం ఒకటి అనుకుని వస్తే ఒకటి జరిగిద్ది అనమాట. సో అలాగే నేను ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను, అన్నయ్యకి కావాల్సింది కూడా తీసుకున్నాను. ఇక చక్కగా నా జర్నీ అయితే ఇలా అనమాట అండి. అక్కడ నుంచి మా ఊరికి రావడానికి బస్సు ఉందిలే, కానీ ఆ బస్సు మేము మిస్ అయ్యామన్నమాట. సో అక్కడ నుంచి మా ఊరికి సెంటర్కి ఆటో ఎక్కి అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాను. ఇదిగోండి షాజీరా తీసుకున్నాను, ఇదిగోండి షాజీరా తీసుకున్నాను చక్కగా, ఇదిగోండి షాజీరా. అలాగే సోంపు అండి, సోంపు కూడా తీసుకున్నాను. మనం కొన్ని వంటల్లోకి వాడుతూ ఉంటాం కదా, సోంపు తీసుకున్నాను. చాలా బాగుందనమాట, చూడంగానే నచ్చింది నాకు, అందుకని తీసుకున్నాను. ఇదిగోండి అలాగే ఆలుకలు తీసుకున్నాను. మన టీలోకి వేసుకుంటాం, స్వీట్స్లోకి వేసుకుంటాం. నేను ఆలుకలు ఎక్కువ వాడతానండి. అలాగే మరాఠీ మొగ్గ కూడా తీసుకున్నాం అనమాట. ఇదిగోండి మరాఠీ మొగ్గ కూడా తీసుకున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా ఆంటీ దగ్గర నేను తెచ్చుకుంటాను అనమాట. నాకు ఆవిడ చక్కగా చూసి ఇస్తుంది అనమాట. ఇది రేట్లు కూడా చెప్తాను మీకు. ఇది 10 రూపీస్ అండి సోంపు, ఇది కూడా 10 రూపీస్ అనమాట షాజీరా. అలాగే ఇవైతే మాత్రం 20 రూపీస్ అనమాట అండి. ఇవి కూడా ఒక 10 రూపీస్ అనమాట. ఓకేనా, ఇవ్వండి నేను ఆంటీ దగ్గర నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఒక మంచి వీడియో అని అనుకుంటున్నాను, నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నాకు తప్పకుండా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి.